గౌరవ మాజీ మంత్రివర్యులు మహేశ్వరం ఎమ్మెల్యే సబితమ్మ గారు అన్ని విషయాలు చెప్పిండ్రు. కానీ ఒకటే విషయము మా కేటీఆర్ అన్న చాలా సందర్భాల్లో చెప్తుంటాడు, రేవంత్ రెడ్డి గారు చాలా నిజాయితీ పరుడైనటువంటి మోసగాడు అని. ఆనాటి రోజులు తీసుకొస్తా అని చెప్పిండు. అయితే ఆనాటి రోజులు తీసుకొస్తా అన్నాడు, కేసీఆర్ గారి ఆనవాళ్ళను చెరిపేస్తా అన్నాడు. భగీరథ నీళ్లు కావచ్చు, ఇవన్నీ లేకపోతే రెసిడెన్షియల్ పాఠశాలలు కావచ్చు, ఇక్కడ జిల్లాలు కావచ్చు, ఇవన్నీ కూడా కేసీఆర్ గారు ఆనవాళ్ళు. ఆనాటి రోజులు తీసుకురావాలంటే ఏం చేయాలా? కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నీళ్లను సరిగా తీసుకొస్తలేడు. మనం చూస్తున్నాము, ప్రతి వార్డులో కూడా భగీరథకు సంబంధించినటువంటి నీళ్ళ సమస్య వస్తున్నది. ఎందుకయ్యా అంటే వాటిని కేసీఆర్ నీళ్ళు అంటున్నారట. మరి మేమేం చేస్తాం చెప్పు? నువ్వు రేవంత్ నీళ్ళు అనాలంటే నువ్వు 24 గంటల నీళ్ళు, కేసీఆర్ గారు రోజుకొకసారి ఇచ్చారు తాగే నీళ్ళు, నువ్వు 24 గంటల తాగే నీళ్ళు ఇస్తే వాటిని ఏమన్నా రేవంత్ నీళ్ళు అంటారేమో మరి. ఇక అట్లాగే ఇప్పుడు రైతు బంధు కూడా 4 రోజులు అయిన తర్వాత మొత్తం ఇప్పుడు ఎగ్గొడుతున్నాడు కదా, 4 రోజులు అయిన తర్వాత రైతు బంధు మొత్తం బంద్ చేయాలనేటటువంటిది ఆయన ఉద్దేశం అంట. మరి కేసీఆర్ గారు కూడా యూరియా చిన్న సమస్య లేకుండా ఆటో వానికి ఫోన్ చేస్తే ఇంటికాడ తీసుకొచ్చేసేటట్టు కేసీఆర్ గారు చేసుకొస్తే ఆయన ఆనవాళ్ళని తీసుకురావాలా, ఆనాటి రోజులు తేవాలని చెప్పి మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టేటటువంటి పరిస్థితి తీసుకొచ్చిండు. మరి కేసీఆర్ గారు మా ప్రజలందరికీ కూడా కలెక్టరు, ఎస్పీ అందరూ అందుబాటులో ఉండాలని చెప్పి వికారాబాద్లో కలెక్టరేట్ ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా పరిపాలనా సౌలభ్యం కోసము దగ్గరికి తీసుకొచ్చేస్తే, ఆనాటి రోజుల్లో భాగంగా ఈయన ఏం చేస్తుంటుండు, మళ్ళా హైదరాబాద్లో పెడతా, వికారాబాద్లను తీసేస్తా, వికారాబాద్ జిల్లాను ఎత్తేస్తా అనేటటువంటి ఒక దురుద్దేశం చేత రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. బిడ్డ రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి, వికారాబాద్ జిల్లా అంటేనే ఉద్యమాల గడ్డ. నువ్వు జిల్లా జోలికి గిట్లొస్తే అగ్ని గుండం చేస్తాం. రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలా, జిల్లా మామూలుగా రాలేదు. నేను పుట్టక ముందు కాదు, నువ్వు పుట్టక ముందు నుంచి ఉన్నటువంటి డిమాండ్ వికారాబాద్ జిల్లా రావాలనేది. ఆ జిల్లాను తీస్తే వికారాబాద్ ప్రజలు చాలా చైతన్యమైనవంతమైనటువంటి వాళ్ళు చూస్తూ ఊరుకుంటారు అనుకున్నారా? కర్రు కాల్చి నువ్వు ఎక్కడ చెప్పుకోనటువంటి జాగల వాతలు పెడతారు. నీకు గుర్తుపెట్టుకో, తిరగబడతారంటే నువ్వు మళ్ళా రేవంత్ రెడ్డి గారు కొడంగల్ కాదు, కల్వకుర్తి కూడా వదిలేసి తెలంగాణ రాష్ట్రం కూడా వదిలేసిపోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. వికారాబాద్ జిల్లాను ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోవద్దని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఇంకా రాబోయేటటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్ లోపల మేము గతంలో కూడా 24 సీట్లు గెలిచినాం. బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల 24 సీట్లు గెలిచినాము. మళ్ళీ ఈసారి కూడా మా సబితా ఇంద్రారెడ్డి గారి ఆధ్వర్యం లోపల అంతకు మించి సీట్లు గెలుస్తాము. మేము రాబోయేటటువంటి ఎలక్షన్ లోపల ఖచ్చితంగా మున్సిపాలిటీ లోపల గులాబీ జెండా ఎగరవేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఈరోజు వికారాబాద్కి వచ్చిన సందర్భంలో వికారాబాద్లో ఉన్న ప్రజలందరూ కూడా రాత్రి నుండి ఒక ఆందోళన, జిల్లాలు మారుస్తామంటే మా జిల్లా కూడా ఉంటుందా మేడం అని అడుగుతా ఉన్నారు. రాగానే ఫస్ట్ వాళ్ళకి కావాల్సింది మా జిల్లా కూడా ఉంటుందా అనే ఆందోళన చెందుతున్న సందర్భం. అవసరం లేని సమస్యను, ఎందుకంటే పాలనను వికేంద్రీకరణ చేయాలి, ప్రజల దగ్గరికి పాలనను తీసుకెళ్లాలనే ఆలోచనతో కేసీఆర్ గారు జిల్లాలు కానీ, మండలాలు కానీ, మున్సిపాలిటీస్ కానీ, గ్రామ పంచాయతీలు కానీ పెంచుకుంటూ పోయినారు. 33 జిల్లాలు చేస్తూ 33 జిల్లాలకు కూడా కలెక్టర్ ఆఫీసులు కడుతూ, ఎస్పీ ఆఫీసులు కట్టుకుంటూ, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇస్తూ, నర్సింగ్ కాలేజ్ ఇస్తూ, అట్లా ప్రతి ఒక్కరికి ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు అందులో దశాబ్దాల నుండి 40 సంవత్సరాల నుండి కోరిక ఉన్న వికారాబాద్ జిల్లాని కేసీఆర్ గారు ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజల కోరికను నెరవేర్చారు. మళ్ళీ ఇప్పుడు జిల్లాలు మారుస్తాను కానీ ఇక్కడ ఆందోళన మొదలైంది. మళ్ళీ మాది కూడా మార్చేస్తారేమో అనే ఆందోళన మొదలైంది. ఈరోజు ఏ సమస్య లేకుండా ప్రశాంతంగా ఉండడం రేవంత్ రెడ్డి గారికి నచ్చదు. ఎందుకంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎట్లా డైవర్ట్ చేయాలనే దాంట్లో సిద్ధహస్తుడు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు వారం రోజుల నుండి రాష్ట్రంలో నిరుద్యోగ యువత అందరూ కూడా అట్టుడికి పోయి ఈరోజు ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నారు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు కదా ఎన్నికల కన్నా ముందు, ఏవి మీ 2 లక్షల ఉద్యోగాలు? ఇమీడియట్గా 100 రోజులలో జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు కదా, ఏది మీ జాబ్ క్యాలెండర్ అనేది నిరుద్యోగ యువత అంతా ప్రశ్నిస్తున్న సందర్భంలో రోడ్లు వెంబడి వాళ్ళని ఎక్కడిదక్కడ ధర్నా చేస్తూ వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తూ తీసుకుపోతున్న సందర్భం ఒకటైతే, ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఈరోజు జిల్లాల పునర్విభజన అనేది తెర మీదకి తీసుకొచ్చింది అనేది వాస్తవం. మీరు జిల్లాల పునర్విభజన అనేది తీసుకొచ్చినా ఏ ఒక్క జిల్లా పైన కూడా బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు, ఆ జిల్లాకు సంబంధించిన ఆ ప్రజలు కూడా ఊరుకోరు. ఎక్కడైనా కూడా, ఎక్కడ ముట్టినా కూడా ఇప్పటికే రంగారెడ్డి జిల్లాని ముక్కలు చేస్తూ ఈరోజు జిహెచ్ఎంసీలో కలిపి ముక్కలు చేస్తూ రంగారెడ్డి జిల్లాను ఉనికి లేకుండా చేసే ప్రయత్నం ఈ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు.
ఈరోజు హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో మర్జ్ చేస్తామని రంగారెడ్డి జిల్లాలో ఉన్న సగ భాగాన్ని తీసుకెళ్లి కంప్లీట్గా జిహెచ్ఎంసీలో మర్జ్ చేసి మళ్ళీ వాటిని కూడా 3 కార్పొరేషన్లు చేస్తాను. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాను ఉనికి లేకుండా చేయాలనే ప్రయత్నం ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. ఇటు మళ్ళీ అన్ని జిల్లాల మీద కూడా అదే ప్రభావం పడి ఇప్పటికే జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్న సందర్భంలో ఈ మరి పొరపాటున కూడా ఇటు పక్క తిరిగి చూసినా ఖచ్చితంగా ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరని తెలియజేసుకుంటూ ఈరోజు వికారాబాద్ జిల్లా ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఈ జిల్లాలో ఉన్న వాళ్ళందరూ సంతోషపడ్డారు. మా ప్రాంతం వాడు ముఖ్యమంత్రి అవుతున్నాడు కదా, మాకు కూడా ఏమన్నా బాగా అభివృద్ధి చేస్తాడేమని అనుకున్నారు. కానీ ముఖ్యమంత్రి అయినప్పటి నుండి నేను నల్లమల్ల బిడ్డను అని అటుపక్కలు చెప్పుకుంటున్నాడు తప్పిస్తే మరి వికారాబాద్కి వచ్చామో నేను వికారాబాద్ బిడ్డను, ఇక్కడ ఈ ప్రాంతానికి నన్ను గెలిపించండి, ప్రభుత్వం రాగానే బాగా అభివృద్ధి చేస్తా అన్నారు. కానీ ఈరోజు కొడంగల్ తప్పిస్తే ఈ ప్రాంతాన్ని అంతా సీతకన్నేసి వికారాబాద్ జిల్లాకు ₹1 కూడా రిలీజ్ చేయని ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. 2 సంవత్సరాలు అయింది, ఇప్పటికి 2 సంవత్సరాలు. ఈరోజు ఆ బ్రిడ్జ్ పని నడుస్తుందన్న ఆ రోజు కేసీఆర్ గారు ఇచ్చిందే, అక్కడ ఇక్కడ పనులు జరుగుతున్నాయని కేసీఆర్ గారు ఇచ్చిందే. అన్నిటికైనా ముఖ్యంగా మొన్న ఆనంద్ గారు నేను పోయి చూస్తున్నాం, మూసి బ్యూటిఫికేషన్ చేస్తాను, మూసి ప్రక్షాళన చేస్తానని అసెంబ్లీలో పెద్ద లెక్చర్ ఇస్తున్నారు, మాట్లాడుతున్నారు మాటకు ముందు. ఇక్కడ మూసి ఎక్కడైతే మొదలవుతుందో వికారాబాద్లో ఇక్కడ ఉన్న STP రిపేర్ ఎక్కువ ఇచ్చి 2 సంవత్సరాలు అయితే సంవత్సరంన్నర అవుతుంది. సంవత్సరం నుండి రిపేర్లు ఉంటే దాన్ని కనీసం రిపేర్ కూడా చేయకుండా డ్రైనేజ్ వాటర్ అంతా కూడా మూసిలోకి వదిలేస్తున్నారు. ఇది ఈ ప్రభుత్వ పనితీరు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. దాంతోపాటు అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు పాలమూరు రంగారెడ్డికి సంబంధించి కోట్ల వేస్తున్నాము, అవతల పక్క రాష్ట్రం తీసుకుపోకుండా మేము అడ్డుకుంటాము, మన నీళ్ళ హక్కులు మనకే కావాలని కేసీఆర్ గారు వచ్చి మాట్లాడితే కానీ వీళ్ళకు తెలుసుకోవడానికి అవకాశం లేకుండా మాట్లాడడానికి కూడా వాళ్ళు చొరవ చూపించలేదు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మీరు నీటి వాటా ఎందుకు తగ్గించారు, కృష్ణాలో 45 TMCలు ఎందుకు తీసుకున్నారు అని ఒక్కొక్కటి ప్రశ్నిస్తూ ఉంటే కేసీఆర్ గారిని తిట్టుడు తప్పిస్తే దానికి విరుగుడు ఏంటి, ఏం చేయాలా, ఎట్లా ఆపుకోవాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. ఈరోజు కోట్ల వేసినాము, కోట్లు ఆపుకుంటున్నామని చెప్పినారు. కోట్ల వెళ్ళి వాళ్ళే స్వతహాగా వీక్గా ఉన్నట్టు వేసి ఈరోజు కోర్టును కూడా కేసు కూడా వాపస్ తీసుకున్న సందర్భంలో ఎవరికి అన్యాయం జరుగుతుంది? ఇది తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, ముఖ్యంగా మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ ప్రజలకు అన్యాయం జరుగుతుంది. కేసీఆర్ గారేమో ఒక్కొక్క చుక్క ఒడిసిపెట్టి ఏడు నీళ్ళు ఎక్కువ వస్తే అక్కడ నుండి తీసుకోవాలనే ఆలోచనతో కేసీఆర్ గారు తెలంగాణకు వచ్చే హక్కులో ఏ ఒక్క నీటి చుక్క పోవద్దని కేసీఆర్ గారు పోరాటం చేసుకుంటూ 10 ఏళ్ల నుండి కాపాడుకుంటూ వస్తే ఈరోజు సుప్రీంకోర్టుకు పోయి కేసు వాపస్ తీసుకున్న సందర్భంలో ఈ రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర హక్కులకి ఏ కొంచెం భంగం వాటిల్నా కేసీఆర్ ఊరుకోరు, తెలంగాణ ప్రజలు ఊరుకోరు అనేది మాత్రం ఖచ్చితంగా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ ఇష్యూస్ అటు నిరుద్యోగుల సమస్య, ఇటు పాలమూరు రంగారెడ్డి సంబంధించిన 2 సమస్యలను డైవర్ట్ చేయడానికి ఈరోజు జిల్లాల పునర్విభజన అనేది తెర మీద తీసుకొచ్చారు. దయచేసి రంగారెడ్డి జిల్లా ప్రజలు కానీ పాలమూరుకు సంబంధించిన ప్రజలందరూ కూడా వాయిస్ రేజ్ చేస్తూనే ఉందాం, ప్రశ్నిస్తూనే ఉందాం, వీళ్ళని నిలదీస్తూనే ఉందాం. ఒక్క చుక్క పోయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోకుండా బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ గారు ఈరోజు తప్పకుండా సాధిస్తారని తెలియజేసుకుంటూ ఈరోజు మున్సిపాలిటీల ఎన్నికలు వచ్చినాయి. మున్సిపాలిటీల ఎన్నికలు ఏ ఒక్క మున్సిపాలిటీలో చూసినా కూడా నయా పైసా ఇవ్వలేదు. ఆనంద్ గారు ఉన్నప్పుడు ఇదే వికారాబాద్కి 60 కోట్లు తీసుకొస్తే మరి వాటిని రాగానే క్యాన్సిల్ చేసినారు. 60 కోట్లు ఆనంద్ గారి ఇంటికి కాదు, వికారాబాద్ ప్రజల అభివృద్ధి కోసం తీసుకొచ్చిన నిధులు. నిజంగా నీ ప్రజల మీద ప్రేమ ఉంటే ఆ నిధులను అట్లాగే పెట్టి డెవలప్మెంట్ చేసేది ఉండే, కానీ వాటిని క్యాన్సిల్ చేసినారు. ఇప్పుడు మరి ఏం చేసామని వచ్చి ఓటు అడుగుతారు? కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఏం చేస్తారని వచ్చి ఓటు అడుగుతారు అనేది తప్పకుండా ఆలోచించాలి. ఈరోజు వికారాబాద్ మున్సిపాలిటీలో పల్లె ప్రగతి ద్వారా రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలో కూడా పల్లె ప్రగతి ద్వారా నిధులు ఇచ్చి బాగా డెవలప్మెంట్ చేసింది ఎవరంటే ఖచ్చితంగా కేసీఆర్. పట్టణ ప్రగతి ద్వారా నిధులు ఇచ్చి బాగా అభివృద్ధి చేసింది కేసీఆర్ గారు, అదేవిధంగా కేటీఆర్ గారు. ఎక్కడ ఏ మున్సిపల్కి ఏం కావాలనేది ఆ విధంగా నిధులు అరేంజ్ చేశారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఏ ఒక్క మున్సిపల్కి నిధులు సరిగ్గా ఇవ్వలేదు. పైగా శివారు మున్సిపాలిటీలో ఉన్న నిధులన్నీ తీసుకెళ్లి జిహెచ్ఎంసీలు వేశారు. ఇప్పటికైనా వికారాబాద్ మున్సిపల్లో ఉన్న ప్రజలు కానీ, పరిగిలో ఉన్న మా మున్సిపల్ ప్రజలు కానీ, తాండూరులో ఉన్న మున్సిపల్ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటేయండి, వేయించండి. ఈ గెలుపే నెక్స్ట్ ఎన్నికకు పునాది అవుతుంది. కేసీఆర్ గారు రావాలని అందరూ కోరుకుంటున్నారు. కేసీఆర్ గారు తెచ్చిన సంక్షేమ పథకాలు తప్ప ఈ ప్రభుత్వం ఏమీ తేలేదనేది వాస్తవం. మాటకు ముందు మైక్ పట్టుకుంటే బస్సు గురించి చెప్తాడు. నేను మా అక్క చెల్లెలకు ఫ్రీ బస్ ఇచ్చిన అక్క చెల్లెలకు ఫ్రీ బస్ ఇస్తే అన్నదమ్ముల జేబులోకి వెళ్ళి డబ్బులు తీసుకుంటారు ఛార్జ్. అది ఎట్లా ఫ్రీ బస్ ఇచ్చినట్టు అవుతుంది?
అక్క చెల్లెళ్ళ పర్సులకి వెళ్ళేమో తీసుకోపోతుంది, కానీ అన్నదమ్ముల పర్సులకి వెళ్ళి జేబులకి వెళ్ళి మాత్రం డబల్ ఛార్జ్ తీసుకుంటుంది. ఇది ప్రజలు గమనించలేరు అనుకుంటారా? తప్పకుండా గమనిస్తూ ఉన్నారు. ఇదే కాదు, మహిళా సోదరి వల్లని కోటీశ్వరం చేస్తా అంటే ఒక్క కోటీశ్వరాల్ని వికారాబాద్లో చూపించమని అడుగుతా ఉన్నా. ఒక్క కోటీశ్వరాల్ని, ఒక్క మహిళా సోదరిమని, ఒక్క కోటీశ్వరాల్ని వికారాబాద్లో చూపిస్తే వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడదాం అనుకుంటున్నా. మాటలు చెప్పడమే తప్పిస్తే ఒక్కరికి కూడా మేలు చేసిన ప్రభుత్వం కాదు ఇది. మొన్న హాస్పిటల్ పోతే చెప్తున్నారు, కేసీఆర్ కిట్ వచ్చేదమ్మా 13,000 12,000 వేస్తుంది, మాకు ఇప్పుడు కేసీఆర్ కిట్ ఇస్తలేరమ్మా అని చెప్తున్నారు. కేసీఆర్ పేరుంది అని ఒకటే ఆలోచించండి తప్పిస్తే దానివల్ల ఆ కుటుంబానికి, ఆ పుట్టిన బిడ్డకు, ఆ మహిళా సోదరిమనికి ఎంత మేలు జరుగుతుంది అనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. అది కూడా ఎగ్గొట్టేస్తున్నారు. రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టేస్తున్నారు. రుణమాఫీ సగం చేస్తున్నారు. యూరియా అయితే దేవుడేరుకో, యూరియా కోసం గంటలు లైన్లు నిలబడుతున్న సందర్భం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రతి ఒక్కటి కూడా ఏ రంగాన్ని, ఏ వర్గాన్ని తీసుకున్నా కూడా సమస్యలతోనే కొట్టుమిట్టాడుతుంది. ఎప్పుడు వస్తారా కేసీఆర్ అని ఎదురు చూస్తున్న తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించండి. అదే గెలుపు ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు అవుతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయడానికి అవకాశం ఉంటుంది. జై బీఆర్ఎస్, జై కేసీఆర్.